హుజరాబాద్ మండల కమిటీ సమావేశం కాబట్టి చంద్రయ్య గారి అధ్యక్షతన ఈరోజు జరిగింది. హుజరాబాద్ మండలంలో ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. ఆ సమస్యలకు పరిష్కారంగా భవిష్యత్ కర్తవ్యాలను కూడా రూపొందించుకోవడం జరిగింది. రేపటి నుండి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కరపత్రాల పంపిణీ, అట్లాగే సామూహిక సభలు సమావేశాలు పెడుతూ ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్వాకాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావించాం. ఆ రకంగా ఈ మండలంలో అన్ని గ్రామాల్లో సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేసి అందులో ప్రభుత్వ విధానాలను కూడా ఎక్కడికెక్కడ ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇలా రైతుల రెట్టింపు ఆదాయాన్ని చేస్తామని చెప్పి ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చింది. కానీ రెట్టింపు ఆదాయం ఏమో కానీ కనీసం మూలిగనక్కపై దాటిపడిన విధంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెంచింది. 1100 1000 ధరలు ఇలా 2400 2500 ధరలు పెంచింది. అట్లాగే ఇలా డీజిల్ ధర పెంచడం మూలంగా వ్యవసాయ సాగుకు ఖర్చులు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. డీజిల్ పెరగడంతో ట్రాక్టర్ కిరాయిలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ బీజేపీ పార్టీ రైతులకు కొట్టగొట్టేటువంటి చర్యలు తీసుకుని తప్ప రైతు రెట్టింపు ఆదాయం కాదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం 3వ రైతు డిస్కం తీసుకొచ్చింది. ఈ రైతు డిస్కం ద్వారా రేపు భవిష్యత్తులో కరెంటును మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి కుట్రలు దాగి ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్తును ఎగరామం పెట్టేటువంటి కుట్ర దాగి ఉంది. అంతేకాదు ఇలా స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల నుంచి ఇప్పటిగా దోచుకునేటువంటి కుట్ర దాగి ఉంది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ పోరాటం ఎలా అయితే జరిగిందో, 3 అమరవీరులు ఎలా అయ్యారో ఆ రూపంలో ఒక మహత్తరమైనటువంటి విద్యుత్ పోరాటం రేపు భవిష్యత్తులో రాబోతుంది. ఈ 3 డిస్కంలు కనుక వెంటనే 3వ డిస్కం రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమం వస్తుంది, విద్యుత్ ఉద్యమం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి రవాణా పేరుతోని ఒక బస్తాకు 30 రూపాయలు ఎక్కువ అదనంగా భారం మళ్ళీ వేసింది. ఇది రైతాంగం మీద మరింత భారం వేయడమే అని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం 30 రూపాయలు రవాణా ఛార్జీ భరించేది. ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మళ్ళీ ఒక బస్తాకు 30 రూపాయలు అదనంగా రైతు దగ్గర కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటనే ఈ రవాణా భారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇలా అనేక కొరతలు ఉన్నాయి. ఇలా సీడు కొరత కావచ్చు, ఇలా 8 రకాల వరి ధాన్యాలు వరి వంగడాలు అయితే మాత్రమే మీరు సన్నవర్లకు బోనస్ ఇస్తాం. ఎప్పుడు చెప్పారు? మొత్తం అందరూ వడ్లు పోసుకున్న తర్వాత, వరినాలు పోసిన తర్వాత అప్పుడు చెప్పారు. అంటే రాత్రి తయారై ఉత్పత్తి అవుతాయా ఈ వరి వంగడాలు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని. దీనికి వ్యవసాయ ప్రణాళిక లేదు. ఈ వ్యవసాయ ప్రణాళికలో ఈ ఖరీఫ్ సీజన్, ఈ రబీ సీజన్కు ఏం వేయాలి, ఏ పంట వేయాలి, ఎంత దిగుబడి వస్తుంది, ఏమేమి క్రాప్స్ కావాలని చెప్పేసి అంచనా లేదు, ఏం లేదు, కనీసం ముందస్తు అవగాహన లేదు. అవగాహన లేకుండా కేవలం ప్రభుత్వము 8 రకాల వంగడాలు పండిస్తేనే మాత్రమే సన్నపోతుంది. మరి ఎన్నికల ముందు ఏం చెప్పారు? అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. పోనీ మళ్ళీ సన్నబడ్ల కన్నా 33 రకాల సన్నబడ్లకు అని చెప్పి ఐడెంటిఫై చేసారు. ఇవాళ మళ్ళీ 8 రకాల వరి వంగడాలు అని చెప్పారు. అంటే రైతులు మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ. రైతులు ఎంతకాలం తగా చేస్తారు? కాబట్టి రైతులను మోసం చేసేటువంటి మీ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బోనస్ గతంలో ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి బోనస్ వెంటనే ప్రకటించాలి. ఈ ప్రాంతంలో సీడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వాళ్ళు, అంటే సీడ్ ప్రాసెసింగ్ చేసేటువంటి మిల్లర్స్ పెద్ద ఎత్తున రైతుల నుంచి ఓపీ వెరైటీ పండించే రైతుల నుంచి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సంబంధిత అధికారులకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలా 25/11/25 సంవత్సరం నాడు రైతాంగానికి ఒక అగ్రిమెంట్ రాసిచ్చారు సీడ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. వాళ్ళు రాసిచ్చిన దాంట్లో దాని ప్రకారం క్వింటాల్ కింద అని చెప్పేసి రాసిచ్చి ఇలా మళ్ళీ 11/5/26 ఈ సంవత్సరం అంటే ఒక పంట క్రాప్ సీజన్ లో ఇలా మళ్ళీ 50 రూపాయలు తగ్గిస్తాం మీ రేట్ అని చెప్పి, అంటే పంట పోసినప్పుడు ఒక రేటు, పోసి మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఒక రేటు. ఈ దోపిడీ విధానం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా సీడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎవరైతున్నారో మిల్లు యజమానులు వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరి మీద 6A కేసులు నమోదు చేసి ఇలా ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల దశల వారీగా ఆందోళన పోరాటాలు సిపిఎం ఆధ్వర్యంలో రైతాంగాన్ని సమీకరించి పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తాము. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్లు కట్టింది, గాలి వదిలేసింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయితే గాలి వదిలేసింది.
అర్హులైనటువంటి పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లేని ఎడల పేదలందరినీ సమీకరించి మొత్తం ఇళ్లను కూడా ఆక్రమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రజా సమస్యల మీద రాజీ లేని నికరమైనటువంటి పోరాటాలు ఈ ప్రాంతంలో కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. పిలుపూరు వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి.